అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, మార్కెట్లో ఏ మిర్చి రకానికి ఏ విధంగా ఉంది, మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది, మూమెంట్ ఎలాగుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందు డేట్ చూద్దామండి. సరుకులు ఎన్ని వచ్చినాయి, మార్కెట్ ధరలు చూద్దాం. డేట్ చూసుకుంటే నవంబర్ 18, 2025. ఈరోజు మంగళవారం. బయట నుండి ఇతర ప్రాంతాల నుండి ఏసీల నుండి 13,500 మిర్చి బస్తాలు వస్తే ఒక 70,000 దాకా ఉంటాయి. ఏదైనా లక్షకి అటు ఇటుగా అమ్మకాలకైతే ఉన్నాయి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవాళ మార్కెట్లో ఏ రకానికి ఏ ధర జరిగింది అనేది ముఖ్యం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేవి చూసేద్దాం. చూసే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, మర్చిపోతున్నారు. లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూసే రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు గుంటూరు మార్కెట్ ఒకేలా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. ముందు కర్నూలు డీడీ మార్కెట్ చూస్తే క్వాలిటీలు అంతంత మాత్రమే, పెద్దగా మార్కెట్లో ఇవ్వండి. 13,000 కానించి 17,000, 17,500 క్వాలిటీని బట్టి. డీలక్స్ అంటే 18,000. ఇంకా పోతే ముందు మార్కెట్ వివరం చెప్పాలా. కొద్దిగా టోటల్గా అన్ని మిర్చి రకాలకు కూడా జోష్ అనేది పెద్దగా కనపడతలేదండి వాళ్ళు మాత్రం. అంటే అటు సేల్స్ పరంగా కొనే దాంట్లో కూడా, మొత్తం మార్కెట్ దాంట్లో కూడా నాకు పెద్దగా అడావుడి కనపడలేదు. మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా 341 కూడా అటు 13,000 కానించి భద్రాచలం అయితే 17 నుంచి 17,500, దేశవాళీ అయితే 18 నుంచి 18,500 కనపడిందండి. ఆ పైన మార్కెట్ కనపడాల నాకు. అదే జోష్ మాత్రం కొద్ది తగ్గింది అనేది చెప్పింది అదే. తర్వాత నెంబర్ 5 కూడా 20,000 లోపుకి వచ్చిందండి. 20,000 టోటల్గా. కొంతమంది రైతు సోదరులు కూడా మార్కెట్ కొద్దిగా తక్కువ అడిగితే కూడా ఇవ్వట్లేదండి. కేవలం కొంత తక్కువ అడిగినా కూడా ఇవ్వట్లా. మార్కెట్ అయితే టోటల్గా మూమెంట్ తగ్గింది అనిపించిందండి నాకు. ఈరోజు 20,000 లోపు అయితే జరుగుతుంది, 14,000 కానించి. తర్వాత తేజ మార్కెట్ అయితే స్టడీ మార్కెట్టేనండి. 12,500 కానించి 15,000 ఎక్కువగా జరిగితే నేను చూసిన మార్కెట్ ₹3 అంటే 15,300. నేను చూసిన మార్కెట్ అయితే 15,300 చూశానండి. 15,500 అంకె కూడా కనపడలా. అంటే హెవీ డీలక్స్ కూడా కనపడలా. తర్వాత రకాలు 334 సూపర్ 10 కూడా మూమెంట్ నాకు అంతంత మాత్రమే కనపడిందండి. ఈరోజు నాకు హైయెస్ట్ మార్కెట్ 19,000 కనపడింది. హైయెస్ట్. ఆ 19,000 కూడా రైతులు ఇవ్వట్లా. ఎందుకంటే 20 దాకా తీసుకెళ్ళాం. 20,000 కంటే తక్కువ అడిగితే రైతులు ఇవ్వతే ఇవ్వట్లా. 14,000 కానించి 19,000 వరకు అయితే చూశాను. తర్వాత బ్యాడిగి రకాలు 204 చెప్పిందేం లేదు, నిన్నే సరిసింది. వచ్చేసి టాప్ క్వాలిటీ 24,000, 24,500 కంటే ఎక్కువ చూడాల. ఏదైనా ఉంటే కనుక 25,000 ఎక్సార్డినరీ అయితే జరిగిద్దండి. 25,000 పైన మార్కెట్ కనపడతలా. ఇంకా అటు 355 బ్యాడ్కి, సిజెంటా బ్యాడ్కి కూడా క్వాలిటీలు మెయిన్గా లేవండి. 17 నుంచి 17,500 డీలక్స్ క్వాలిటీలు 355 జరిగితే 16 నుంచి 16,500 సిజెంటా బ్యాడ్కి జరుగుతుంది. ఈ రెండు రకాలు కూడా 13,000 కానించి మొదలవుతున్నాయి ఈ సంవత్సరాన్ని. మీడియం క్వాలిటీలు 2043 మార్కెట్ అయితే తేడా పడింది. ఆ రేట్లు లేవు. 24 నుంచి 24,500, 25,000 టాపు. తర్వాత రకాలు బంగారం, బుల్లెట్. బంగారం కూడా హైయెస్ట్ మార్కెట్ 18,000, 17,500 నుంచి 18,000 దాకా చూశానండి. ఆ 18,000 పైన మార్కెట్ పైన ఉంటేనే రైతులు కూడా ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. నేను చూసిన మార్కెట్ అయితే 17 నుంచి 17,500, 18,000 లోపు జరుగుతుంది. బుల్లెట్ కూడా 17 నుంచి 17,500, 18,000 లోపు అటు ఇటుగా ఉంది మార్కెట్. టోటల్గా ఏంటంటే టోటల్గా మార్కెట్లో కొంచెం సేల్స్ పరంగా మనకు అర్థమైపోయింది మూమెంటు. కొంచెం వ్యాపారస్తులు తక్కువ అడగటం, రైతులు ఇవ్వకపోవటం, సేల్స్ మాత్రం కొద్దిగా స్లోగా ఉంది. సరుకులు బాగానే ఉన్నాయి. బంగారం బుల్లెట్. తర్వాత 273 కుబేరా కూడా 16.5, 17 దాకా జరుగుతుంది. ఇవాళ ఆరుమూరు చూస్తే నేను చూసిన ఆరుమూరు మాత్రం మార్కెట్లో 14,500 చూశానండి. నిన్న 14,800 జరిగింది. కొంచెం ముడత లేకుండా సాఫ్ట్గా ఉంటే 15,000 కూడా 1-2 సార్లు జరిగిందన్నారు. కానీ నేను చూసిన మార్కెట్ 14,800. ఈరోజు
14,500 మార్కెటే కనపడింది నాకు. ఆర్మూర్ కూడా టోటల్గా క్లాసిక్ 15,000 నుంచి 15,500, 16,000 లోపు జరుగుతుంది క్లాసిక్. ఈ 2 రకాలు కూడా అటు క్లాసిక్, ఆర్మూరు 11,000 కానించి 12,000 కానించి జరుగుతున్నాయి మార్కెట్లో. తర్వాత షార్క్ అయితే షార్క్ అడిగారండి, కాకపోతే షార్క్ పెద్ద తక్కువ కనపడుతున్నాయి మార్కెట్లో. 12,000 కానించి 14,500 దాకా షార్క్ జరుగుతుంది. ఇంకా రోమీ 26 కూడా ఎక్కువగా 12,000 కానించి 15,000, 15,100, 200, 300 క్వాలిటీని బట్టి. ఒక్కోసారి అయితే మార్కెట్లో పెద్దగా కనపడవు వాటికి మూమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒకసారి స్టడీ మార్కెట్లో కూడా సేల్స్ ఉంటుంది. మార్కెట్ స్టడీ అయినా సేల్స్ ఉంటుంది. ఎరుపు రకాలైతే ఇది కొత్తవి చూసుకుంటే ఒక 400-500 వచ్చినాయండి. అది కూడా 1080 108 తేజాలు ఇవి వచ్చినాయి. కానీ 108 కొద్దిగా బాగుంటే 17,500 దాకా కొంటున్నారు. ఇంకా ఏసీ సంబంధించి 108 16,500 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ 1081, ఏసీ ఏమో 16,500 ఆ రేంజ్లో జరిగితే, కొత్త అయితే 15 నుంచి 17,500 బాగుంటే కొద్దిగా చూడండి. తర్వాత 108 కొద్దిగా ఏసీ వీడియో తీశాను, కొత్తవి కూడా వీడియో తీశాను. తర్వాత మీరు చూస్తే మీకు మార్కెట్లో క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉన్నదనేది కొన్ని రకాలు కూడా మీకు వీడియో ద్వారా తెలియజేసేది అదేని అది ఈ విధంగా ఉంది. ఎల్లో మిర్చి మార్కెట్లో లేదు, కానీ ఒకవేళ ఎక్కడన్నా ఒకసారి పిచ్చి రేట్లు 30,000 పైన చెప్తున్నారండి. కొద్దిగా వ్యాపారస్తులకు ఆర్డర్లు అని చెప్పేసి కొంతమంది అయితే కొనట్లేదు. ఎక్కడైనా 1.60 చోట కనపడుతుంది. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. నాందారి సీడ్ రకాలు కూడా 14,000-15,000 దాకా జరుగుతున్నాయి. 12,000 కానించి నాందార్ క్రాసింగ్ 604, 414 ఈ రకాలైన సీడ్ రకాలు కానీ తక్కువ అడుగుతున్నారు. సేల్స్ ఈ విధంగా ఉంది. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా బిఎఫ్లు అయితే 9,000 కానించి 10,000, 11,000 కొంచెం రంగు తిరగకుండా ఉన్నాయి. రంగు తిరిగిన 8,000 కానించి 10,000 దాకా జరుగుతున్నాయి. రంగు తిరగకుండా ఉంటే 12,000 దాకా కూడా జరుగుతున్నాయండి. బిఎఫ్లు, సిఎఫ్లు. బిఎఫ్ అంటే పోయిన సంవత్సరాన్ని, సిఎఫ్ అంటే 2023, బిఎఫ్ అంటే 2024. రైతు సోదరులు అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా తాలు మార్కెట్ చూసుకుంటే తేజ తాలు అయితే అటు 8,000 కానించి 10,000 ఆ రేంజ్లో ఉండే, బాగా రంగులు ఉంటే 10,000. కొత్త తాలు తేజ తాలు కొత్త అయితే 11,000 దాకా జరుగుతున్నాయి. ఇంకా సీడ్ తాలు ఇవన్నీ కూడా బాగా రంగు తాలు అయితే 341 తాలు కానీ, డీడీ తాలు కానీ ఇవన్నీ 341 తాలు లేదండి. డీడీ తాలు 108 తాలు వస్తున్నాయి. 10,000 దాకా జరుగుతున్నాయి. గ్రేడింగ్ లేని, ఎందుకంటే రైన్ టచ్ వచ్చినాయి, 10,000 దాకా జరుగుతున్నాయి. ఇంకా మిగతా ఇతరత్ర ఏసీ తాలు 334 తాలు ఇవన్నీ కూడా 8,000 రేంజ్లో ఉన్నాయి, 6,000 కానించి. ఈరోజు మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి. తర్వాత కొన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.